వాక్యములో నుండి దావీదు రాసిన 32వ సంకీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరో పర్యాయము చూసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలం నా ఎండినట్టాయి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుంది. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుంటున్ననుకుంటుంది. నీవు నా పాప దోషమును పరిహరించినావు. కావున నీ దర్శన కాలం అందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చూపు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, పాపులము, అయోగ్యులము, ఎన్నిక లేనివారు, మీ పాద సన్నిధిలో నిలుచుటకు కూడా అర్హత లేనివారు, అయినా మా మీద కనికరపడి ఇదిగో మా దోషములను మీరు జ్ఞాపకం చేసుకునగా మీ కృపని మా మీద మెండుగా అనుగ్రహించి మా దోషములన్నీ కప్పి మాకు పూర్ణ ఆయువును ఆరోగ్యమును దయచేసి ఇప్పటి వరకు మీరు కాపాడినందులకు స్తోత్రాలు. అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, ఉత్పాదకములు వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి కాపాడి ఈ ప్రశస్తమైన దినమంటూ మీ పాద సన్నిధానంలో నిలువ పెట్టిన విధానం వరకు స్తోత్రాలు తండ్రి. అయినా ఇప్పుడు మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు మీ అధ్యక్షతలో మీ నామానికి మహిమకరముగాను మా అందరికీ దీవెనకరంగాను జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు యావత్తు మీరే పోతుమని యేసు నామములో ప్రార్థించి కలుగుతున్నాము. దయచేసి